భూపాల్ రెడ్డి గారు, మీ అంటే ఇదివరకు మాజీ మంత్రి మీ నల్లగొండలో గాని, అటు సూర్యాపేట నియోజకవర్గంలో గాని కొంత పర్యటిస్తూ రైతుల పొలాలు ఎండిపోయినాయి అని చెప్పేసి కూడా కొంత భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అది 2, 3 రోజులుగా సోషల్ మీడియాలో కూడా తెగ వైరల్ అయిపోతా ఉంది. అంటే గతంలో మీరు మీరు హయాంలో అంటే మీ బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు మీ నల్గొండకు గాని, అటు సూర్యాపేటకు గాని, కోదాడకు గాని వీటన్నిటికి కూడా నీళ్ళు ఇచ్చినాయా? అంటే ఇచ్చారా మీరు? 100% ఆయన ఒక జిల్లా మంత్రిగా చాలా బాధ్యతాయుతంగా నల్గొండకు ఏ విధంగా ఎస్ఎల్బీసీ ద్వారా నీళ్లు తీసుకురావాలి, మరి అదేవిధంగా మన కాళేశ్వరం ద్వారా ఏ విధంగా తుంగతుర్తి కానీ సూర్యాపేట కానీ కోదాడికి ఏ విధంగా నీళ్ళు తీసుకురావాలి, తర్వాత మూసి ద్వారా ఏ విధంగా నీళ్ళు తీసుకురావాలని ఒక ప్రణాళిక ప్రకారం, ఒక ఆలోచన ప్రకారం ఏ క్షణంలో ఏం చేయాలనేది ఒక రైతు బిడ్డగా ఆలోచన చేసి నీళ్ళు ఇచ్చి రావు అనుకున్నటువంటి ప్రాంతానికి నీళ్లు తీసుకొచ్చి బీడులు వారిన భూముల్లో నీళ్లు వారిచ్చి సస్యశ్యామలం చేసి పంటలు కలకలలా ఆడిపించినటువంటి జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో పంటలు పండినాయి. ఇలా దేశముల్ని తెలంగాణ టాప్ అయింది, తెలంగాణనే నల్గొండ జిల్లా టాప్ అయింది. ఆ నల్గొండ జిల్లా టాప్గా పండించడానికి దగ్గర దగ్గర 50 నుంచి 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండే స్థాయికి ఇలా జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగింది. ఇలా ఎస్ఎల్బీసీ ద్వారా నీళ్లు D37 కానీ, D39 కానీ, D40 కానీ, D25 కానీ లాస్ట్ చివరి భూముల వరకు కూడా నీళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా తుంగతుర్తి, ఎక్కడ కాళేశ్వరం, ఎక్కడ తుంగతుర్తి, ఎక్కడ కాళేశ్వరం, ఎక్కడ కోదాడు, ఎక్కడ కాళేశ్వరం, ఎక్కడ సూర్యాపేట, పెన్పహాడు, ఇవన్నిటికీ ఎండాకాలంలో కూడా మత్తడి వారిచ్చినాం, చెరువులు అలుగులు ఓపించినాం, పుష్కలంగా నీళ్ళు ఇచ్చినాం. రైతులే ఉండి మాకు నీళ్ళు ఆపితే బాగుండు, మా కోతలకు వచ్చినాయి జర ఆపరా అని ఎండాకాలంలో ఇదే జగదీశ్వర్ రెడ్డి గారు మంత్రిగా ఆయన పోయి విన్నవించుకున్నటువంటి పరిస్థితులు. మొన్న ఆయన ఆడికి పోయినప్పుడు ఎక్కడైతే ఆ రోజు సార్ మాకు నీళ్లు కొద్దిగా ఆపితే బాగుండు అని ఎక్కడైతే ఉండి ఓ రైతు అడిగిండో అదే ప్లేస్లో నీళ్లు లేక పంట పొలాలు ఎండిపోయి ఏడుస్తుంటే ఆ రోజు ఆ బాధ అనిపించింది ఆయనకు. అయ్యో, నేను ఇంత కష్టపడి నల్గొండ జిల్లాకు, ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఈ విధంగా నీళ్ళు తీసుకొచ్చి పంట పొలాలు కాపాడి పంటలు పండించి రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తే ఇలా రైతుల కళ్ళల్లో నీళ్లు తీసుకొస్తుండ్రు అని బాధపడుతుంది. మరి జగదీశ్వర్ రెడ్డి గారి కళ్ళల్లో నీళ్ళు వస్తే కాంగ్రెస్ నాయకులు ఏలనగా సోషల్ మీడియాలో ఏలనగా మరి మీరు చూస్తూ ఉన్నారు. అది ఎంతవరకు ధర్మమో ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు రైతుల కళ్ళల్లో నీళ్లు తీసిన వాడు ఎవడు మిగిలాడు. రైట్. భూపాల్ రెడ్డి గారు, మీ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి మంత్రే భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా కొనసాగుతూ ఉన్నారు ఇప్పుడు ప్రస్తుత క్యాబినెట్లో. మరి అలాంటి మంత్రి మీ ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు ఎందుకు నీటి ఎద్దడి వస్తూ ఉంది మరి మీ ఉమ్మడి నల్గొండ జిల్లాకు? ఉత్తమ మంత్రి, ఆయన పేరు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆయన ఉత్తమ మంత్రి. ఏమన్నా టైంపాస్, ఏమైనా విహార యాత్రలు తిరుగుతారు, హైదరాబాద్కి వస్తారు, తర్వాత మన గాలి మోటార్ తీసుకుంటారు, గాలి మోటార్ తీసుకొని గాలి మోటార్లో పోతారు, గాలి మోటార్లు వస్తారు, గాలి మోటార్లో పోతారు, ఎవరైనా పెడితే తింటారు, ఆ నుంచి మళ్ళీ గాలి మోటార్లు వస్తారు. ఇదే టైంపాస్. కానీ ఎక్కడన్నా ప్రాజెక్టులలో నీళ్ళు ఉన్నాయా లేవా, మన ప్రాజెక్టులలోకి రావాల్సినటువంటి నీళ్ళు వస్తున్నాయా వస్తలేవా, నిజంగా తెలంగాణకు రావాల్సిన నీళ్ళు వస్తున్నాయా వస్తలేవా, తెలంగాణకు సంబంధించినటువంటి సాగర్ ఆయకట్టు, కృష్ణా ఆయకట్టు కానీ, తర్వాత గోదావరి జలాలకు సంబంధించిన కాళేశ్వరం నీళ్ళు కానీ ఇవి పర్ఫెక్ట్గా వస్తున్నాయా వస్తలేవా, ఆంధ్ర పాలకులు మన నీళ్ళని దోసుకపోతున్నారా దోసుకపోతలేరా, ఇవి ఒక్కనారన్నా రివ్యూ పెట్టిండ్రా అండి? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎప్పుడైనా రివ్యూ పెట్టిండా? ఒక్కసారైనా ఆలోచన చేసిండా? ఏ ప్రాజెక్టులకు నీళ్ళు వస్తున్నాయి, రేపు మరి ఎండాకాలం వస్తాయి, మరి పంట పొలాలు ఎండకుండా ఏ విధంగా కాపాడుకుందామని ఎప్పుడన్నా రివ్యూ పెట్టి అధికారులతో చర్చించిందా? ఎన్నడన్నా మంత్రులందరూ కూర్చుండ్రా? ఎన్నడన్నా ముఖ్యమంత్రితో రివ్యూ మీటింగ్ అయ్యిందా? ఏం లేదు. బాధ్యత లేని ప్రభుత్వము. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏముండదు, టైంపాస్ నడిపిస్తున్నారు ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గము. ఎంతసేపు ఏ క్షణంలో ప్రభుత్వము పోతుందో, ఏ క్షణం మా దాంట్లో మేమే ప్రభుత్వాన్ని కూలగొట్టుకుంటామో, ప్రభుత్వం కూలగొట్టుకుంటే మళ్ళీ మాకు నష్టమవుతుంది,
ఉన్నంత వరకే దీపం చక్కదిద్దుకోవాలని ఏ మంత్రికి ఆ మంత్రి పైసలు ప్రజల మీద దోసుకునే పరిస్థితిలో ఉన్నారు. ఓ మంత్రమో 10 నుంచి 12%, 12 నుంచి 14%, 14 నుంచి 18% ఓ మంత్రి. ఇట్లా అడ్డగోలిగా కమిషన్లు వసూలు చేసుకొని కడుపులు నింపుకుంటున్నారు. ఆ సెక్రటరియట్ని కమిషన్ల ఏజెంట్ ఆఫీస్గా తయారు చేశారు. కానీ ఈ మంత్రులు ఈ తెలంగాణ ప్రజలకు కానీ, తెలంగాణ రైతాంగానికి కానీ, తెలంగాణ ప్రజలకు కానీ వాళ్ళు ఏం చేసే స్థితిలో లేరు. అన్నిటికన్నా ముఖ్యంగా మన ఎస్ఎల్బిసిలో జరిగినటువంటి ప్రమాదము దగ్గర 10 రోజులు అవుతున్నా ఈనాటికి కూడా ఇంతవరకు కూడా దాని మీద ఇంతవరకు చర్యలు లేవు. ఏమున్నా టైంపాస్గా చెప్తున్నారు. ఇక నేను రేవంత్ రెడ్డి గారు అడిగిపోయి హరీశ్వరరావు రాలేదు, కేసీఆర్ రాలేదు. అరే హరీశ్వరరావు మినిస్టర్ అండి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి. ఒక ముఖ్యమంత్రి, ఒక మంత్రులు మీరు చేయాల్సినటువంటి బాధ్యత వీళ్ళ మీద మాట్లాడితే మేము ముందే వచ్చి ఆడికి వస్తే మీరు వచ్చి ఇట్లా చేసిరు అట్లా చేసిరు అంటారని ఆలోచన చేసి 6 రోజుల తర్వాత మీరు ఏం చేస్తలేరని తెలిసిన తర్వాత కనీసం అక్కడ పోయి కనీసం మేము ఆడికి పోతానన్నా మీలో చలనమన్న వస్తుందనే ఆలోచనతోటి మా యొక్క హరీశ్వరరావు గారి నాయకత్వంలో, జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో, నిరంజన్ రెడ్డి గారి నాయకత్వంలో, ఈ శ్రీనివాస్ గౌడ్ నాయకత్వంలో మన అక్కడికి ఎమ్మెల్యేలము, మాజీ ఎమ్మెల్యేలము, తర్వాత ఎమ్మెల్సీలము, తర్వాత అందరం కూడా ఆడికి పోతే కనీసం లోపల కూడా రానియలేని పరిస్థితి చేసినటువంటి పరిస్థితి. ఇదే సంఘటనలో మీ మీద కూడా కొంత చేయి చేసుకునేటువంటి సందర్భం నెలకొంది అక్కడ అని చెప్పేసి మేము విన్నాం. ఎంతవరకు నిజం ఇది? ఆయన ఒక ఎస్పీ ఆయన నేను నెట్టేస్తే నువ్వు ఎక్కడ పడతావు అనే మాటలు కూడా మాట్లాడాడు. మీకు టీవీలలో కూడా వచ్చింది. అంటే ఎంత దౌర్జన్యంగా మాట్లాడుతున్నారు. ఒక మాజీ ఎమ్మెల్యేని నాకు రక్షణ కల్పించాల్సినటువంటి పోలీసు వ్యవస్థ, నేను ఒక దివ్యాంగుని ఏ విధంగా అవమానపరిచిందో మీరు టీవీలో కూడా చూసిండ్రు. ఈ విధమైనటువంటి అవమానాలు జరుగుతూనే ఉన్నాయి, భరిస్తూ ఉన్నాం. ఓకే, సమయం వస్తుంది, సందర్భం వస్తుంది, ఆ భగవంతుడు ఉంటాడు, ఆ భగవంతుడు వీళ్ళకి ఎట్లా బుద్ధి చెప్పాలో చెప్తారు. కానీ అయినా ప్రజల కోసం ఎంత అవమానాలైనా భరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే, మేము తిరగబడడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ తిరగబడితే మా మీదకి వచ్చి ఇట్లా దౌర్జన్యం చేసిరు అంటారు. కానీ వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళు చేసిన అవలేయాలన, వాళ్ళు చేసినటువంటి అవమానాలు మరి ఏ విధంగా ఉన్నాయో మీరు అందరూ కూడా టీవీలలో చూస్తూ ఉన్నారు. అయినా మేమేం బాధపడతలేము. కానీ అక్కడ ఎక్కడైతే 8 మంది అలా చిక్కుకొని పోయిండ్రో వాళ్ళని వెంటనే తీసి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఓకే యాక్సిడెంటల్ అవుతుంది, దాన్ని మేమేం స్టార్టింగ్లో తగిన చర్యలు తీసుకొని ఆ పనులు స్టార్ట్ అయినప్పుడే తగిన చర్యలు తీసుకుంటే ఈ సన్నివేశం జరగకపోయేది. కమిషన్ల కోసం, డబ్బుల కోసం తొందర అరీ బురి నిష్ణార్థుల సలహాలు తీసుకోకుండా, దాంట్లో ఉన్నటువంటి పెద్దల సలహాలు తీసుకోకుండా తొందర చేయాలని ఆలోచన చేసి ఇదే కోమటిరెడ్డి వెంకరెడ్డి తొందర పెడితే, సీఎం గారిని కమిషన్ల కోసం తొందర పెడితే ఆ జరిగినటువంటి సంఘటన. అంటే ఇప్పుడు మీరు మాట్లాడినటువంటి మాట కూడా మీరు విన్నారు. అంటే ఇప్పుడు ఏమంటున్నారనే వచ్చింది, ఏమని వచ్చింది, ఆయన కోమటిరెడ్డి వెంకరెడ్డి మాట్లాడతారు, నాలుక తిరుగుతలేదు, నోట్లోకి వెళ్ళి నీరు వాటరు 2 వచ్చినందుకే ఆ సంఘటన జరిగిందట. నీరు వాటర్ అంటే ఇప్పుడు మీరేమంటున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వంలో, కాంగ్రెస్ హయాంలో ఈ ప్రాజెక్టును పూర్తి చేసినాం అనేటువంటి ఒక పేరు కోసమే తొందరగా ఈ యొక్క ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు అంటురా? అయ్యో, అట్లా చేస్తే సంతోషం, అట్లా చేస్తలేరు వాళ్ళు ఎంతసేపు ఏంటంటే డబ్బులు ఏ విధంగా సంపాదించుకోవాలి, కమిషన్ ఎట్లా తినాలనే ఆలోచనతో ఉన్నారు. కానీ వాళ్ళు తొందర చేయాలి, ప్రాజెక్టు కంప్లీట్ చేయాలి, ఆ ప్రాజెక్టులు కంప్లీట్ చేసి రైతులకు నీళ్ళు ఇవ్వాలనే ఆలోచన లేదు. వాళ్ళ కడపెట్లా నింపుకోవాలి, రేపు మేము ఎట్లా ఆస్తులు సంపాదించుకోవాలనే ఆలోచనతో ఉన్నారు తప్పితే కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్లో ఉన్నటువంటి మంత్రులు కానీ ఇంకొకరు కానీ వాళ్ళు ఎంతసేపు ప్రజల సొమ్ము దోసుకునే పరిస్థితిలో ఉన్నారు. కానీ ప్రజలకు మేలు చేసే పరిస్థితిలో వాళ్ళు లేరు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.